లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మేము పేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు, బర్నబా, తీతు వీళ్ళందరూ కూడా యెరూషలేం ప్రాంతానికి వెళ్ళారు. కొన్ని సంవత్సరాల తర్వాత యెరూషలేం ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శిష్యులను కలుసుకున్నారు. ఇంకా అనేక ప్రాంతాలు తిరగాలి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అనే విషయం మీద అక్కడున్న శిష్యులను కూడా కలుసుకున్నారు. అందరూ కలిసినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాకోబు, కేఫా, యోహాను అనేటటువంటి వాళ్ళందరూ కూడా కలిసి ఏమన్నారయ్యా అంటే ఒక విషయాన్ని కోరుకున్నారంట పౌలు గారి దగ్గర. ఏం కోరారు అంటే పేదలను జ్ఞాపకం చేసుకోవాలి అని మాత్రమే వారు కోరారంట. పేదలను జ్ఞాపకం చేసుకోవాలి అని కోరారంట. అలా జ్ఞాపకం చేసుకోవటం నేను కూడా ఆసక్తి కలిగి ఉన్నాను, అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటేని అని పౌలు గారు సంఘంతో తెలియచేస్తూ ఉన్నారు. ఒకే ఒక విషయం ఏంటంటే పేదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చూడండి, చాలా డబ్బు చాలా మందికి ఉంటుంది, కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయలేరు. ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటారు, కానీ అన్నం లేని వాళ్ళకి కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టలేరండి. పేదరికంలో ఉన్న వాళ్ళు మన కళ్ళెదుటే కనపడుతూ ఉన్నప్పటికీ వారికి కొంచెం భోజనం పెట్టాలని లేదా వారికి ఒక వస్త్రం ఇవ్వాలని ఆలోచన చాలా మందికి రాదు. బైబిల్ ప్రకారం ఇది మంచి ఆశ అండి, ఇది మంచి ఆసక్తి కూడా, ఇది మంచి పని కూడా. పేదలను పట్టించుకోవటం, ఆహారం లేని వాళ్ళకు కొంచెం ఆహారం పెట్టడం, వస్త్రాలు లేని వాళ్ళకు ఒక వస్త్రం ఇవ్వటం. బైబిల్లో కూడా యేసు ప్రభు వారు ఏమని చెప్పారంటే, ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు దేవుని పిల్లలు మాత్రమే ఈ కోరిక కోరలేదండి. యేసయ్య కూడా తన శిష్యులకు ఏమని చెప్పాడంటే, మీరు 2 వస్త్రాలు కలిగి ఉంటే ఎవరైనా వస్త్రం లేక బాధపడుతుంటే ఒక వస్త్రాన్ని ఇచ్చేయండి, మీ దగ్గర 2 ఉంటే అన్నాడు. అంటే పేదలను తండ్రి అయినటువంటి దేవుడు కూడా, యేసు ప్రభు వారు కూడా చాలా పట్టించుకున్నారు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు దేవుడు చెప్పినటువంటి మాట, అమూల్యమైన మాట ఏంటంటే, పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని చెప్పారు. పేదలంటే ప్రభువుకు చాలా ఇష్టం అండి. పేదరికంలో ఉన్న వాళ్ళన్నా, కష్టంలో ఉన్న వాళ్ళన్నా దేవుడు ఆదరించమని చెప్పాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే యాకోబు తన పత్రికను రాస్తూ 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక అమూల్యమైన మాటను తెలియచేశారు. ఏంటంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఏంటయ్యా అంటే, దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించాలంట. తల్లిదండ్రి లేని పిల్లలు ఉంటారు, వారికి తినడానికి భోజనం ఉండదు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండవు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలి, వారికి మంచి ఆహారం పెట్టాలి, మంచి వస్త్రాలు కొనివ్వాలి, వారికి సహాయం చేయాలి. చాలామంది మేము క్రైస్తవులమే అంటారు కానండి, ఇలాంటి మంచి భక్తిని చేసుకోలేరు. పవిత్రమైన భక్తి వాళ్ళ దగ్గర ఉండదు. ఎంతసేపటికి ఏం కోరుకుంటారంటే, నేను బాగుంటే చాలు, నా భార్య పిల్లలు బాగుంటే చాలు అని పురుషులు అనుకుంటారు. స్త్రీలు కూడా ఏమనుకుంటారంటే, నేను నా భర్త పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారు. ఇంకా ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటారు, డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు, మంచిదే. కానీ ఆ సంపాదించుకున్న దాంట్లో కొంచెమైనా పేదోళ్ళకు పెడితే
నువ్వు మంచి భక్తి చేసుకున్న దానివి అవుతావని బైబిల్ తెలియచేస్తూ ఉంది. చూడండి, నిష్కళంకమైన భక్తి అంట, పవిత్రమైన భక్తి అంట. అసలు కళంకము లేని భక్తి ఏదైనా ఉంది అంటే పేదవారిని పట్టించుకోవటమేనండి. చూడండి, మేమైతే ఒక క్రిస్మస్ ఆరాధనలో కనుక వస్తే డిసెంబర్ నెలలో 5 స్థలాల్లో సెమీ క్రిస్మస్ పండుగలు పెడతాం. ఈ సెమీ క్రిస్మస్ పండుగలో సువార్తను ప్రకటించడానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళని, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని దృష్టిలో పెట్టుకోనండి వారందరికీ దుప్పట్లు, బట్టలు పంపిణీ చేస్తూ ఉంటాం. దాదాపు ప్రతి డిసెంబర్లో 100 మంది వరకు దుప్పట్లు, బట్టలు పెడతానే ఉంటామండి. ఎందుకంటే అలా చేయటం మంచిది, ఇది మంచి నిష్కళంకమైన భక్తి అని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. మనకు మనమే కొనుక్కోవడం కాదండి. అసలు క్రిస్మస్ అంటేనే ఇతరులకు పంచిపెట్టడం, ఇతరులకు ఇవ్వటం, క్రీస్తు ప్రేమను ప్రకటించటం, దిక్కులేని వారిని పట్టించుకోవటం, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టడం. కానీ ఈరోజు చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ఒకటి ఉండగా రెండోది కూడా కొనుక్కొని ఎక్కువ ఖర్చు చేసుకుంటూ ఉంటారు. కానీ పేదరికంలో ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోరు. ఇది మంచి భక్తి కాదు. కళంకం ఉంది అందులో. నేనే బాగుండాలి అనుకునే భక్తి, నా కుటుంబమే బాగుండాలి అనుకునేటటువంటి భక్తి, అది ప్రభువుకి అస్సలు ఇష్టం లేదు. నిష్కళంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లల్ని ఆదుకోవాలట, పరామర్శించాలంట, వాళ్ళ అవసరాలు తీర్చాలట. చూడండి, యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ ఒక అమూల్యమైన మాట వ్రాయబడి ఉంటుందండి. 58వ అధ్యాయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటప్పుడు అంటే అక్కడ కూడా ఏమని చెప్పారు ఆయన అంటే, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలి, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి, పేదరికంలో ఉన్న వాళ్ళని పట్టించుకోవాలి, ఇది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ప్రభు అన్నాడు. కానీ ఈ రోజున చాలామందిని మనం చూస్తే పిల్లికి కూడా భిక్షం పెట్టరు. చూడండి, చాలామంది పెద్దవాళ్ళు అంటారు కదా, పిల్లికి భిక్షం పెట్టదు ఈ తల్లి అని. పిల్లికి కూడా భిక్షం పెట్టరు, అంటే కొంచెం అన్నం పెట్టరండి. ఎంగిల్ చేత్తో కాకులను కూడా తోలలేనటువంటి పిసినారి వాళ్ళు ఉన్నారు. అంటే ఈ చేతికున్న మెతుకులు కూడా పడితే ఆ కాకులు తినిపోతాయేమో అనుకునేవాళ్ళని. ఎప్పటికీ అది మంచిది కాదండి. ఎప్పటికీ ఆ బుద్ధులు అనేవి మంచిది కాదు. క్రైస్తవులమైన మనం క్రీస్తుకు సాక్షులుగా బ్రతకాలి అంటే పేదవారికి సహాయం చేయాలి. గలతీ సంఘానికి, గలతీ ప్రాంతానికి పౌలు గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు కూడా అదే కోరుకున్నారు. మీరు పేదల్ని కనికరిస్తే చాలు, వారి ఆపదలో వారికి సహాయం చేస్తే చాలు అని. యాకోబు తన పత్రికలో కూడా అన్నారు, నిష్కలంకమైన భక్తి, పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని వారిని, విధవరాలని పరామర్శించడమే అన్నారు. నిజమేనండి. యేసు ప్రభు వారు కూడా చెప్పారు, పేదలకు సహాయం చేయాలి, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఇదే నిజమైన భక్తి అని యేసయ్య కూడా చెప్పారు. బైబిల్ మొత్తం మనకు తెలియచేస్తూ ఉంది, ఎవరైనా పేదరికంలో ఉంటే ఆదుకోవాలి, ఎవరైనా పేదలుగా ఉంటే వారికి అన్నం పెట్టాలి, ఎవరైనా దిక్కులేని వారిగా ఉంటే వారికి బట్టలు పెట్టాలి, వాళ్ళని పట్టించుకోవాలి. బైబిల్ మొత్తం మనకు తెలియచేస్తున్న నగ్న సత్యం ఏంటంటే ఇదేనండి. ఇక నుండి మనం మారదాం. ఒక పుట్టినరోజు వచ్చింది, వేలకు వేలు ఖర్చు చేసి ఎంతోమందిని పిలిచి భోజనం పెడతాం. సేమ్ టైం మనం ఇచ్చే ఆ కేకు ముక్క కోసం ఎదురు చూసే పసిబిడ్డలు చాలామంది, అది కూడా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. ఇక నుంచి మనం మారదాం. ఒక పుట్టినరోజు వస్తే, ఒక పెళ్లి రోజు వస్తే, లేకపోతే ఏదైనా ఒక కార్యక్రమం వస్తే దిక్కులేని పిల్లలు ఎక్కడున్నారో చూసుకొని, అనాథ బిడ్డలు ఎక్కడున్నారో చూసుకొని తీసుకెళ్ళి చిన్నదైనా సరే వాళ్ళకి మనం పెట్టినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుందండి, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. మేము కూడా మా పరిచర్యలో అలాంటి పనులు చేస్తూ ఉంటాం. మీకు ఎవరికైనా ఆసక్తి కలిగి ఉంటే ఇక నుండి అలా చేయండి. పెళ్లి రోజులకి, పుట్టినరోజులకి పేద ప్రజలు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి ఒక 10 మందికైనా భోజనం పెట్టడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం, ఇది నిష్కళంకమైన భక్తి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకుందాం. వాక్యపు వెలుగులో మనల్ని మనం చూసుకుందాం. దైవ దీవెన మనం పొందుదామండి. ఇలా చేసి చూడండి, ఆ సంతోషం, ఆ ఆనందం అనుభవించిన వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం అవుతుందండి. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారు, అన్నం లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. దిక్కులేని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టించుకొని ఒక స్వీటో ఒక కేకో పెట్టినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు. అలా చేసి దేవుని సాక్షులుగా, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతామండి. వాక్యం అయితే అదే తెలియజేస్తుంది సుమ. క్రీస్తుకు సాక్షిగా మనం బ్రతకాలి అంటే మనం ఎలా ఉండాలి అనే విషయాలు మనం చాలా ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అందులో ఇది కూడా ఒక మాట, పేదలైనటువంటి వారిని పట్టించుకోవాలి, వారికి సహాయం చేయాలి. అలా చేద్దాం, దైవ దీవెన మనం పొందుదాం.
గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటల ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము చూసుకోవడానికి సహాయం చేయండి. ఎంతసేపటికి మమ్మల్ని గురించి మేం కాదు, కానీ పేదరికంలో ఉన్న వాళ్ళని, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని, వెధవరాళ్ళని పట్టించుకొని వారిని పరామర్శించి వారికి కొంచెం భోజనం పెట్టి బట్టలు పెట్టేవాళ్ళుగా మేము ఉండటానికి సహాయం చేయండి. అట్టి ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈ ఉదయకాల సమయం ఈ మాటలను అంగీకరిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను దీవిస్తూ ఉన్నాం. ఆ పేదరికంలో ఉన్న తల్లిదండ్రులందరికీ, చిన్న బిడ్డలందరికీ నీ ఆదరణ దయచేయండి. ఉదయకాలపు దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి, పనిబాట్లలో తోడుగా ఉండండి. మంచి వ్యాపారాలు చేస్తున్న పిల్లల్ని దీవించండి. కూలి పనులకు వెళ్తున్న పిల్లల్ని మీరు కాపాడండి. అందరికీ నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన దయచేయండి. ముఖ్యంగా 10th క్లాస్, ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్కి సిద్ధపడుతూ ఉన్నారు. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారి చదువులో ఘన విజయాన్ని మీరు దయచేయండి. పిల్లలందరికీ మీ సన్నిధి తోడుగా ఉంచండి. యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.